రూమ్ బయట ఎర్లీ మార్నింగ్ వ్యూ చూడండి. రూమ్ కాదు, యాక్చువల్గా క్యాంపింగ్ ట్రై చేసినాం. కింద వాటర్ పోతుంది. ఎస్, ఎస్, కింద రివర్ ఉంది మంచిగా. బెటర్ వ్యూ, సూపర్. కొంచెం సన్లైట్ వచ్చిన తర్వాత అంత బాగుంది అండి. పెద్ద మౌంటైన్, దాని పక్కన రోడ్డు, ఒక సన్నగా రివర్, సట్లెజ్ రివర్. ఇట్లా వస్తే బ్యూటిఫుల్ సన్ రైజ్. వా, అంత బ్యూటిఫుల్గా డే స్టార్ట్ చేయడం అంటే సూపర్ అసలు. ఈరోజు రైడ్ కూడా చాలా బాగా, అంటే ఈరోజు నుంచి ప్రతి రోజు సూపర్గా ఉంటుంది. ఇంకా లొకేషన్స్ ఒక్కొక్క లొకేషన్ ఒక్కొక్కలాగా ఉంటుంది మళ్ళీ. సో రైడ్ స్టార్ట్ చేసేస్తున్నాం. మార్నింగ్ మంచి రూమ్ వ్యూ లొకేషన్ చూపించిన కదా బయట నుంచి. అక్కడ నుంచి ఇప్పుడు బయలుదేరిపోతున్నాం అనమాట. ఇది ఇప్పుడు ఈరోజు మేము ఉన్న హోమ్ స్టే. ఇది జగత్ హోమ్ స్టే అనమాట. ఇది ఎగ్జాక్ట్గా అంటే ఈ ప్లేస్ ఏందో అడుగుదాం. భయ్యా ఈ ప్లేస్ కా నామ్ క్యా? షేంజ్ దగ్గర ఆగినాం అనమాట. రాంపూర్కి ఒక 30 కిలోమీటర్స్ ముందు. సో మామూలు కూడా మొత్తం గేర్ అంతా సెట్ చేసుకురు. ముచ్చట పెడుతుంది. మనోడు కూడా ఇక్కడ లగేజ్ అయిపోయింది. ఈ భయ్యనే నైట్ మనకు వాటర్ బాటిల్స్, జ్యూసెస్ అన్నీ ఇచ్చిండు మంచిగా. హాస్పిటాలిటీ చాలా బాగుంది. వస్తే ఉండండి, తక్కువ రేట్లోనే మంచిగానే ఇస్తుండు. సో ఈ నుంచి బయలుదేరిపోదాం, అడిపోతున్నాం మనం ఇప్పుడు. రాంపూర్ నుంచి అలా 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 కల్ప, సంగ్రా, చిట్కుల్, ఇండియా లాస్ట్ విలేజ్ చూస్తాం అనమాట ఈరోజు. అంటే అక్కడ బార్డర్ అనమాట, అది లాస్ట్ విలేజ్ ఇండియాలో. అటు నుంచి అటంతా చైనా ఉంటుంది, టిబెట్ అవన్నీ ఉంటాయి. సో మార్నింగ్ నుంచి జర్నీ స్టార్ట్ అయిపోయింది. సాడ్లింగ్ చేస్తున్నా. పక్కన సట్లెజ్ రివర్ అయితే ఎట్లా ఫ్లో అవుతుందంటే వాటర్ ఫ్లో భయంకరంగా ఉంది. యాక్షన్ కెమెరా కనిపించదు కానీ లైవ్ చూడాలి. బా, ఇట్లా పడితే అందులో కొట్టుకపోలే, అంత హెవీగా ఉంది. అంటే ఈ మంచి అంతా కరుగుతుంది కదా, కరిగేసి వాటర్ ఫ్లో భయంకరంగా ఎక్కువైపోతుంది అనమాట రివర్స్లలో. చిన్న వాటర్ ఫాల్ ఇక్కడ. వావ్, మోసం పడుతుంది నీళ్ళు పయనించి స్నానం చేసుకోవచ్చు మంచిగా. సో కనబడుతుంది కదా, కనబడుతుంది అంతా మనకి స్పితి వ్యాలీ అనమాట మొత్తం. ఇది ఉన్న స్పితి వ్యాలీ అంటారు. ఇక్కడ నుంచి అంతా స్పితి ఉంటుంది. దీంట్లోనే మంచి మంచి పాసెస్, మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి. సో స్పితి రివర్ వస్తుంది ఇలా. సో చాలా. సో మనకి ఇక్కడ ఒక కుమార్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి కిన్నౌర్ జిల్లా అనమాట. అంటే స్పితి వ్యాలీలో కిన్నౌర్ డిస్ట్రిక్ట్ అనేది కొంచెం డేంజరస్ ఉంటుంది. అంటే ఎక్కువ ఇది చెప్పినా కదా, మన ఏమంటారు, ఫాల్స్ అవుతాయి అనమాట, ల్యాండ్ స్లైడ్స్. చాలా రిస్కీ రోడ్ కూడా ఉంటుంది అండ్ మంచి బ్యూటిఫుల్ రోడ్స్ కూడా ఉంటాయి అనమాట. సో కిన్నౌర్ అనేది ఫేమస్ మనకి స్పితి వ్యాలీలో. కిన్నౌర్ డిస్ట్రిక్ట్ని ఎక్స్ప్లోర్ చేయడం అనేది. ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ అనేది మిగతా హిమాలయన్ రోడ్స్ కంటే కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అందుకోసం దీనికి కొంచెం స్పెషల్ ఇది కిన్నౌర్కి. కిన్నౌర్ వ్యాలీ కూడా ఉంటుంది మనకి. కిన్నౌర్ డిస్ట్రిక్ట్ ఉన్న వ్యాలీ కిన్నౌర్. ఈ ప్లేస్ కొంచెం ఫేమస్ అన్నమాట. కిన్నౌర్ వ్యాలీలో రాయి కింద నుంచి పోతాం మనం. బాగుంటుంది ప్లేస్ అది. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ అక్కడే ఉన్నాం. సో రాయి కింద నుంచి ఇది. వావ్, క్రేజీ ఉంటుంది ప్లేస్. అయ్యో, రాయి కింద నుంచి తిన్నద ప్లేస్ అంటే ఆల్మోస్ట్ పడిపోతట్టుంటే రాదు. అమ్మో, వెరీ డేంజర్.
సో మనకి వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ రోడ్స్లలో ఈ రోడ్ ఒకటి అనమాట, కింద వ్యాలీలో ఉన్న రోడ్డు. అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది, ప్రతి చాలా ప్లేస్లో డేంజరస్గా ఉంటుంది. కింద కారు పోతుంది, గాడుతున్నా లేదో కానీ భయానకంగా పోతుంది ఆ కారు. సింగిల్ రోడ్ ఉంటుంది, వేరే వెహికల్ వస్తే అది సైడ్ వేయడమే కష్టం అయిపోతుంది, మొత్తం కూలిపోతుంటుంది ఎప్పుడు పడితే అప్పుడు. మళ్ళీ ఉంటుంది ప్లేస్. చూసారా పైన రాయి మొత్తం కట్టేసారు, చెప్పుకొని కింద వస్తారు రాయి. ఇక్కడ రోడ్లో స్పెషాలిటీ ఇది అనమాట, రాళ్ళు ఇట్లా పైకి ఇంటికి పైకప్పులా కట్ చేసేస్తారు. ఇది చూడండి మొత్తం కొండ దారి లేక కొండని లోపలికి వేసారు అనమాట, లోపలికి వేసేసి రోడ్ లాగేసేసారు. క్రేజీ ఉంది కదా. ఇక దుమ్మనే ఒకటోసారి. మ్యాక్సిమం మీరు ఇట్లా ఉంటుంది డేంజరస్గా. సూపర్. మీరు చూడండి అయ్యా మొత్తం బిల్లులాగా ప్రవేశారు అంతా. అబ్బా ఇంత చల్లగా ఉంది సార్ దాని కింద. వాహా, రాయి కింద ఎప్పుడైనా చల్లగానే ఉంటుంది, కానీ ఇంత డేంజర్గా ఉన్నాయి చూడండి కరువులు. కొండపై నుంచి ఒక మంచి వాటర్ ఫాల్ లాగా వస్తుంది. అంటే ఇలాంటివే రివర్స్ ఫామ్ అయితే అన్నమాట, ముందుకు పోయి చూడండి అక్కడ వస్తుంది వాటర్ సౌండ్, జమ్మని వస్తుంది, పైన వస్తుంది చాలా ఫాస్ట్గా. వ్యాలీ ఇదంతా కొండల మధ్యలో ఉన్నదంతా వ్యాలీ ఏమంటే. మన బైక్ ఇక్కడ పర్ఫార్మెన్స్ బాగుంది బైక్ది, ఇక్కడైతే ఏం ప్రాబ్లం అయితే లేదు. చిన్న చిన్న బ్రేక్ ఇష్యూస్ అవి వచ్చినాయి కానీ అంతా ఓకే. ఇది చూడండి వ్యాలీ, ఇక్కడ మధ్యలో బ్రిడ్జ్ ఉందన్నమాట, ఒక 2 కొండలు దాటేది. సో ఆ బ్రిడ్జ్ పై నుంచి వ్యూ అనమాట మనకి. పోతూనే ఇట్లా 2-3 కలిసి ఒక రివర్ అయిపోతుంది అన్నమాట. హిమాలయాస్ వీటిని చూసి భయం నడుపుతుంటే అదొక మజా. ఇటు ఒకటి ఉంది వ్యాలీలో, అటు పోతే అటు ఒకటి ఉంది. అంటే అందులోకించి ఒక రివర్ వస్తుంది, ఇందులోకించి ఒకటి వచ్చి 2 కలిసి ఒక పెద్ద రివర్ అయిపోతాయి అన్నమాట. సిగ్నల్ లేదు ఇక్కడ. సో ఒక్కరు ముగ్గురు అయినారు, నలుగురు అయినారు. నలుగురు ఉండడం ఇంకా మొదలు అది మనవాడు స్పీక్ తర్వాత డ్రాప్ అవుతాడు ముందున్నాడు. సో నేను కూడా అప్పుడే నెక్స్ట్ కంటిన్యూ అయిపోతా. వాళ్ళు చాలా స్లోగా అవుతారు. సో మనం అంత స్లో అంటే అంత టైం లేదు మనకి, అందుకని మరీ అంత లేదు వాళ్ళకున్నంత. వాటర్ ఫ్లో అయితే పోతున్నాయి నీళ్ళు, మన దిక్కు నదలేదు, నీళ్ళే లేవు. ఇటు చూడు ఎట్లున్నాయి నీళ్ళు. మనం చూడబోయే బ్రిడ్జి మీద ఓన్లీ ఒకటే వెహికల్ పడుతుంది. దీన్ని కర్చన్ బ్రిడ్జ్ అంటారు అనుకుంటా, తెలియదు అడుగుద్దాం. స్టేట్ ఒక రూట్ ఉంటేనేమో కర్చన్ రూటు, స్టేట్ కర్చన్ బ్రిడ్జ్, స్టేట్ రూట్ లేకపోతే వేరే. ఇది కర్చన్ బ్రిడ్జ్ కాదు, ఇంకోటి ఏదో. అయ్యో అయ్యో ఒకసారి ఒకటే వెహికల్ పోతుంది, అలా ఆగాల్సింది. నైస్ ఐరన్ బ్రిడ్జ్లు కట్టింది. సో
సో ఈ నుంచి మనం స్టైల్ పోతేనేమో కల్ప, రెకాంపియో, కాజా ఇవన్నీ వస్తాయి. బట్ మనం చిట్కుల్ విలేజ్ పోవాలనుకుంటే మాత్రం రైడ్ తీసుకోవాలి. ఇక రైడ్ తీసుకొని బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళిపోవాలి. దీన్ని కర్చన్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. ఈ డ్యామ్ కట్టేది మీద వాటర్ ఫ్లో అయితే హెవీగా ఉంది, గాలి కూడా చాలా వస్తుంది. ఈ డ్యామ్లోకి వెళ్తారు వాటర్, అందుకే ఫ్లో ఎక్కువ ఉందా నేను ఇక్కడి నుంచి అనుకున్నాను. మీరు వెళ్తారు కాబట్టి అక్కడ ఫ్లో ఎక్కువ ఉంది. గాలి కూడా ఎట్లా వస్తుంది, బా ఎక్కువ పోతారు మనుషులు. ఓకే, చిట్కుల కోసం రైడ్ తీసుకున్నాం కదా. చిట్కుల వరకు మనకు 41 కిలోమీటర్స్ ఉంది. 40 అంతా ఇట్లా ఉంటుంది. ఇంకా మొత్తం ఆఫ్ రోడ్ కాదు కానీ రోడ్డు అంతా డ్యామేజ్. ఇలా పోవాలి, లారీ వెనక అసలే పోవద్దు. సైడ్కి రోడే లేదు ఇక్కడ పోదానంటే. సైడ్ అన్నా ఓకే. అన్న సైడ్ ఇచ్చింది సరే. కింద బ్రిడ్జ్, సన్న బ్రిడ్జ్ పోవాలి. భూమి లోతురు మొత్తం మీద. సింగిల్ రోడ్డు, అన్న రోడా ఇంకో కొండ. ఈ రోడ్డు ఎన్ని కేసు పడతారో రోడ్ వస్తుంది. అంటే విలేజ్లో చిట్కుల్ విలేజ్ వాళ్ళకి పెద్దగా ఏం పని లేదు కదా. ఏదో టూరిస్టులు ఉంటారో వాళ్ళు మాత్రమే లాస్ట్ విలేజ్ చూసాను పోతారు కాబట్టి వాళ్ళ కోసం లేదు. మన బండి ఎటు తిరుగుతుందంటే వాళ్ళ బండి ఎట్లా అవుతుంది. ఇంకా ఆ కింద నుంచి వచ్చినాం మేము. ఇప్పుడు ఆ పైకి పోవాలి మొత్తం కొండ మీదకి. చిట్కుల కొండ పైన ఉన్నట్టుంది. సో రోడ్ అంతా డేంజర్ ఉంది. అస్సలు వెళ్ళి క్రేజీ ఉంది అసలు. ఇంత భయానక విషయం అయినా రోడ్డు వాటి నుంచి ఒకటి నుంచే ఉండదు. రైట్ సైడ్ మొత్తం లెఫ్ట్ నుంచే పోవాలా. ఈ మాత్రం బండి అడుగు తప్పినా పక్కకే. మొత్తం బాగా ఓకే. సాంగ్లా 11 కొంచెం పెద్ద సీట్ అనమాట సాంగ్లా. తర్వాత చిట్టుకుని ఉంటుంది. మీరు అడ్వెంచర్ కావాలనుకుంటే ఇప్పుడు రావాలి, వద్దనుకుంటే అక్కడ కాజా వెళ్ళిపోవాలి. పెద్ద పెద్ద డిసిఎం వ్యాన్లు వస్తున్నాయి. ఇంకా ఇలా కంటెంట్ ఫుల్ పో. టెంపో వ్యాన్లు వస్తున్నాయి మొత్తం. మనకి ఫస్ట్ స్నో క్యాప్ మౌంటైన్స్ అంటే మంచి, అంటే ఆ కొండ పైన మాత్రం ఉంటుంది, మిగతా ఉండదు. అలాంటి వాటిని స్నో క్యాప్ మౌంటైన్స్ అంటారు. ఎస్, మంచిగా చూసేసాము. మేము నెక్స్ట్ కమింగ్ వీడియోస్లలో డైరెక్ట్ మంచి దగ్గరికి పోతాం. 100% గ్యారంటీ సార్. మంచి ఖచ్చితంగా వస్తుంది మనకి. చలి ఎక్కువైంది.
మంచి దగ్గర పోతే సెలెక్ట్ అవుతూనే ఉంటుంది. ఆ కొండ ఏంటో తక్కువ దూరం ఉంటుంది కానీ మంచి మాత్రం మంచిగా కనిపిస్తుంది. మంచిగా లక్కీగా మనకు ఇప్పుడు వర్షం పడ్డది, అందుకే ఫ్రెష్ స్నోఫాల్ ఏమైనా పడి ఉండొచ్చు. ఇప్పుడు వర్షం పడ్డది, వర్షం పడితే నాకు మ్యాక్సిమం స్నోఫాల్ వస్తుంది కొండ పైన. కింద వర్షం పడితే కొండ పైన స్నోఫాల్, అది 100% షూర్. వచ్చేటప్పుడు జాగ్రత్తగా రావాలి, చాలా డేంజర్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు కొండ సైడ్ ఉన్నాం కాబట్టి ఏం కాదు. ఫస్ట్ అప్పుడు రైట్ సైడ్ వా కొండ పై నుంచి వాటర్ని ఒక దగ్గర ఆపి మెల్లగా వదులుతున్నారు. అది వాటర్ ఫాల్ లాగా అద్భుతంగా ఉంది. మీకు ఒక్క నిమిషం ఆగుదాను అక్కడ. చూడదు, ఆగిపో. బాగా చూసిన బండి పక్కపడి, లేకపోతే ఇంకా రావాలంటే బోగారు వస్తుంది. టైర్లు పంచర్ అయ్యే అవకాశం ఏంటో క్వశ్చన్ మార్క్ జరుగుతుందా. ఇది రోడే లేదు. మంచి అడ్వెంచర్ చేద్దాం అనుకుంటే మాత్రమే చిట్టుకోలేండి. ఇది మా దగ్గర చిన్న చిన్న బండి అంటే ఇది కొంచెం ఎక్కుతుండే వచ్చలేదు, కష్టపడాలి బాగా, మెత్తుకుంటుంది బండి బాగా. ఇది కొంచెం అడ్వెంచర్ అంటే అంత ఎఫర్ట్ అనిపించదు. ఇక పల్సర్ వేసుకొస్తే బయటనే ఆగాల్సి వస్తుంది మధ్యలో గుంజది. ముంగట వాటర్ అయితే మాత్రం క్రేజీ ఉంది. అలా పడితే మాత్రం డైరెక్ట్ కింద వెళ్తాం, అంత హెవీ ఫ్లో ఉన్నాడ. డ్యామ్ ఉన్నట్టుంది ఆడ, డ్యామ్ కట్టాడు. ఇది అనిపిస్తుంది లేదా? క్రేజీ ఉంది. పై నుంచి వదిలేస్తారు వాటర్ నుంచి, అంటే కట్టినట్టు అది సిమెంట్ హైట్ క్రియేట్ చేయడానికి. ఎందుకంటే దాన్ని చూద్దాం వాటర్ ఫాస్ట్గా కిందకి వెళ్ళిపోతుంది. అందుకని ఈ టైప్లో ప్లాన్ చేశారు. అది జలపాతం నడుపుతుంది. చిట్కుల్కి 7 కిలోమీటర్స్ దూరంలో రోడ్ అయితే మొత్తం ఆఫ్ రోడే. 40 కిలోమీటర్లు. యాక్షన్ కెమెరా చూసింటారు కదా, పిచ్చెక్కిపోయింది. బండి మొత్తుకుందంటే ఇట్లా మొత్తుకుంది. కాకపోతే ఈ మంచుతో ఉన్న హిమాలయం కదా, ఆహా అనే ఫీలింగ్ వచ్చింది. దీనికోసం ఇంత దూరం రావాలనిపించింది. తప్పదు మరి. వచ్చినప్పుడు ఇటు వెళ్ళిపోవాలి. ఆ స్ట్రైట్ కూడా ఒక రోడ్ ఉంది, సాంగ్లా ద్వారా వచ్చేది. ఇంకా సాంగ్లానేనా? సాంగ్లా నుంచి మళ్ళొక 30 చిట్కులు. అయ్యో, సాంగ్లా కంటే సారీ చిట్కుల కంటే ముందు మనకు సాంగ్లా అనేది ఒక పెద్ద ఊరు అనమాట. ఇక్కడ కూడా మనం స్టే చేయొచ్చు. బట్ వెళ్ళి ఆ లాస్ట్ విలేజ్లోనే స్టే చేద్దామని అనుకున్నాం అనమాట. సో అందుకోసమే అక్కడ రాకపోతున్నాం. స్నోకాపర్ మౌంటైన్స్ మనకి ఇప్పుడు దగ్గర అని చూపిస్తున్నా, కానీ కింద చూడండి వ్యాలీ, క్రేజీ వ్యాలీ అసలు. ముంగ బ్యాక్ సైడ్ నుంచి ఇటు సూపర్ అంటే సూపర్. వా అగో హిమాలయాస్, నిజమైన హిమాలయాస్, క్రేజీ. మంచు పడ్డది, కింద వర్షం పడదు కదా, అందుకే పైన మంచు పడుతుంది ఫ్రెష్గా. మేఘాలు కొండగల్లో ఉన్నాయి మేఘాలు. అయితే ముంగర మనం మేఘాలకి కూడా పోతాం, అంత క్లోజ్ పోతాం. మనం మంచు కొండల్లోకి వచ్చినాం. రైట్ చూస్తారు కదా, నేను అటు చూసలేను. మనకు స్టేట్ కూడా మంచు కొండలే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆ కొండల హైట్కి వచ్చినాం. అరపైకి ఎక్కించాం. ఇది హైట్ ఎంతనో ఒకసారి చెక్ చేయాలి గూగుల్లో, చిట్కోల్ విలేజ్ హైట్. మరి కొండల పైకి వచ్చేసినామంటే మౌంటైన్స్ అంచుల దాకా మామూలు విషయం కాదు. అమ్మా ఊళ్ళో తీరిపోతుంది. ఇంకా 10-12 కిలోమీటర్లు ఉంది ఈ చిట్కోల్ విలేజ్. నేనైతే స్కిప్ చేసినా కానీ వీళ్ళ మధ్యల వల్ల వీళ్ళ వల్ల రావాల్సి వచ్చింది. వచ్చిన మంచిదేలే, మంచి అడ్వెంచర్ అయితే అవుతుంది. కాకపోతే నా డబ్బు ఎలా ఊసిపోతుందో అని భయం. పైనీర్లు ఊసిపోతాయి ఇట్లాంటి ఆఫ్ రోడ్లో. ప్రజలు జూలే 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 అంటారు ఇక్కడ.
చిన్న వాటర్ క్రాసింగ్ వచ్చింది అనమాట. వావ్, చిట్కులు ఇంకా 7 కిలోమీటర్లు ఉంది. అబ్బా, మంచిగా బ్రేక్ ఇచ్చినాం కదా ఇందాక, హాఫ్ అన్ అవర్. ఎర్ర బండి కూడా కూల్ అయిపోయింది. మనం కూడా జర అదైనా ఇక్కడ ఊర్లో ఆగేద్దాం. 1 అవర్ వాటర్ క్రాసింగ్. నాలా ఒక కొంచెం చూడండి ఎంత ఫ్రెష్ ఉంటాయంటే వాటర్ ఇవి. అబ్బా, హిమాలయాల నుంచి వస్తాయి కదా, సూపర్ కూల్ ఉంటాయి. టైం 7 అవుతుంది, అయినా కూడా ఇంకా చీకటి కాలేదు చూడండి, ఇంకా ఎండ కొడుతుంది. ఎంతో 7-7:30 దాకా చీకటే కాదు, ఇంకా బాగా పైకెక్కినాం కదా సూర్యుడు, అది వేయడానికి టైం అవుతుంది అన్నమాట. ఈ కార్లు వేసుకొని వస్తుంది ఇంత దూరం. రేపు టాప్ బాక్స్ సెట్ చేసుకోవాలి, ఎందుకంటే గుంతలో అది లూజ్ కావచ్చు. సో మంచిగా సెట్ చేసుకొని జరా కిందికి రూట్లో పోవాలి కాబట్టి, డౌన్ కాబట్టి కొంచెం ఈజీ ఉంటుండొచ్చు అని అనుకుంటున్నా. చూద్దాం ఎట్లయితుందో. అడ్డం వస్తుంది, అదే లారీకి అడ్డం కారు వచ్చింది, వెళ్తలేదు పడతలేదు కారు. అసలా వస్తుండొచ్చిన. వా, వాట్ ఎ సీన్. లారీ గ్రేట్, కార్ వాళ్ళకి ఇచ్చాను. ఎంత రమ్మా మరి. అయ్యో, బ్యాటరీ ఎంత తొందరగా అయిపోయింది చూడు, చలికి. ఎంతమంది వస్తుంది చూడు రైడర్లు. ఇలా బ్యాగ్ పక్క కొరిగిపోయింది. అచ్చా, మా కారు చక్కగా అడ్డం తీసుకొచ్చి పెట్టిండు. అటు వెళ్ళదు తెలియదు. ఇప్పుడు కారు వెనక పోవాలి, లేకపోతే లారీ వెనక పోవాలి. మాకే ఎక్సైటింగ్ జర్నీ. ఇప్పుడే మనం చిట్కూరు విలేజ్లోకి వచ్చేసినాం. ఇవన్నీ హోటల్స్, జనాలు ఫుల్ తిరుగుతారు. ఇలా పబ్లిక్ చాలా వచ్చారు, సండే కదా. ఓకే, సండే ఇంకా డేంజర్ ఉన్నారు కదా పబ్లిక్. అడవికి పోయారా మా వాళ్ళు. రఫీక్ బాయ్, సే హాయ్. హే సల్మాన్. ఇప్పుడే ఫుడ్ వచ్చేసింది వేడిగా. అవి రాళ్ళు అప్పడాలనుకున్నారు, ఇది పప్పు. ఇప్పుడే మంచి డిస్కషన్ చేస్తున్నాం. బాయ్ బిజినెస్ చేస్తాడు, బాయ్ ఒక NGOలో వర్క్ చేస్తాడు, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కష్టపడుతుండు. నైస్ టు మీట్ యూ బాయ్. చల్లగా మిల్కీ. ఇగో మన కృష్ణ, ఎస్ చిల్ పర్సన్, అందరు చిల్లేలే. ఇక మన గురించి ఎట్లాగో తెలుసు కదా. సో యా, ఫుడ్ తినేద్దాం. ఇంకా అసలు మనకు టెంట్తో పాటు ఫుడ్ ఇచ్చింది అనమాట. ఈ 2 టెంట్లు, ఇది 1500, ఇది 1500 అనమాట. ఇద్దరు అనమాట. ఒక టెంట్ 1500 పడింది. మంచిగా ఉంది లోపల. ఓ చలి బాగుంది. ఇటన్నీ కొండలు ఉన్నాయి కానీ కనిపిస్తలేవు, పొద్దున్న చూపిస్తా. సో ఫైనల్లీ చిట్కుల్ విలేజ్కి వచ్చేసినాం. అక్కడ ఒక టెంట్ తీసుకున్నాం అనమాట, క్యాంప్. ఇట్లా బాగుంది. 2% టెంట్ అనమాట ఇద్దరికి. సెట్. బయట పొద్దున చూపిస్తాం మీకు వ్యూ.